అమెరికా యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చింది. పేలులతో మరోసారి పశ్చిమాసియా దద్దరిల్లిపోతోంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర మళ్ళీ ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకుంటున్నారు. ఇరాన్లోని గురుక్ సిటీ కేష్మ్ ద్వీపం పైన అమెరికా దాడులు చేసింది. దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. గ్రౌండ్ స్టేషన్ 2 అటాక్ డ్రోన్లు ధ్వంసం అయిపోయాయి. MQ-1 డ్రోన్ని కూల్చివేసిందనే కారణంతో ఇరాన్పై అమెరికా దాడి చేసింది. అయితే సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్ పైన కూడా అమెరికా దాడికి పాల్పడింది. దాడిని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ధృవీకరించారు. అమెరికా దాడికి ప్రతీకారంగా కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ పైన IRGC దాడి చేసింది అని చెప్పి ప్రకటించింది. సో వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కేష్మ్ అనేటువంటి ఐలాండ్ పైన ఇప్పుడు ఇరాన్ ప్రాంతానికి సంబంధించిన ఐలాండ్ పైన అమెరికా అటాక్ చేసింది. ఈ అటాక్ని తిప్పికొట్టడంలో భాగంగా పలు డ్రోన్లని అమెరికా పైన ఇరాన్ సంధిస్తోంది. అటు అమెరికా వైపు నుంచి కూడా MQ-1 అనేటువంటి డ్రోన్ కూల్ చేసిందనే కారణంతోనే ఇరాన్పై అమెరికా ఈ దాడికి పాల్పడింది. గ్రౌండ్ స్టేషన్ 2 అటాక్ డ్రోన్లను కూడా ధ్వంసం చేసింది. అయితే దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇరాన్కి సంబంధించినటువంటి గురుక్ సిటీ అండ్ కేష్మ్ ఐలాండ్ ఇక్కడ ఈ అటాక్ జరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారి మీకు ఆ విజువల్ చూపిస్తానటువంటి భయంకరమైనటువంటి దాడి జరుగుతుందనేది. ఐ విల్ కంటిన్యూ అగైన్. రైట్. సో మరోసారి ఇరాన్ పైన అమెరికా భయంకరమైన దాడులు చేస్తోంది. ఈ దాడులకి తిప్పికొట్టడంలో భాగంగా ఇరాన్ కూడా IRGC కువైట్లోని అమెరికా ఎయిర్ బేసెస్ పై దాడి చేశామని IRGC చెప్తోంది. ఓవైపు తమపై దాడి జరిగిందని ధృవీకరిస్తూనే కువైట్ పై అటాక్కి ఇరాన్ కూడా సిద్ధమైపోయింది. సో విజువల్స్ మనం చూడొచ్చు. పలు ధ్వంసమైనటువంటి ఆ బిల్డింగ్ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. సో కొన్ని ప్రాంతాలపై అటాక్ చేసింది ఇరాన్లోని ప్రాంతం ఇది. ఇరాన్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ పైన, అక్కడ డ్రోన్ సిస్టమ్స్ పైన, కొన్ని ఐలాండ్స్ పైన అమెరికా భయంకరమైనటువంటి దాడికి పాల్పడింది. MQ-1 అనేటువంటి ఒక భయంకరమైన డ్రోన్ని ఇరాన్ పైన ప్రయోగించింది అమెరికా. అయితే దాన్ని ఇరాన్ తిప్పికొట్టిందట. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని తిప్పికొట్టి నేల కొరిగించేసింది. అయితే దానికి ప్రతీకారంలో భాగంగా అమెరికా మరింతగా రెచ్చిపోయింది. ఆ రెచ్చిపోయేటువంటి క్రమంలో గురుక్ సిటీ అండ్ కేష్మ్ ఐలాండ్ పైన భయంకరమైన దాడి చేసింది. గ్రౌండ్ స్టేషన్స్ పైన 2 డ్రోన్లతో కూడా అటాక్ చేసి అక్కడ భయంకరమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అమెరికా. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో కొంత ఇప్పుడిప్పుడే బయట పడబోతోందా అనేటువంటి ఆలోచన 1 వీక్ బ్యాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ దాడులు మరింతగా భయానికి గురి చేస్తున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏమాత్రం కూడా అక్కడ నౌకలు రాకపోకలకి ఇప్పటికీ ఇంకా క్లియరెన్స్ దొరకలేదనేది మాత్రం అర్థమవుతోంది. సో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర అటు ఇరాన్ చెప్తున్న మాట ఏంటంటే, మేము దానిపై కంట్రోల్ తీసుకుంటాము, మాకు టోల్ ఫీజు చెల్లించండి, మేము కంట్రోల్లోకి తీసుకుంటాము, మాకు టోల్ ఫీజు చెల్లించి మీరు మీ నౌకల్ని తీసుకెళ్ళొచ్చు అని ఇరాన్ చెప్తూ ఉంటే, టోల్ ఫీజు లేదు, ఏది లేదు, నీ కంట్రోల్ అవసరమే లేదు, ఫ్రీగా గతంలో ఉన్నటువంటి మాదిరిగానే మీరు క్లియరెన్స్ ఇవ్వాలి అని చెప్పి అమెరికా ఒక కండిషన్ పెట్టింది. అది కూడా యాక్సెప్టెన్స్కి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇరాన్ యాక్సెప్టెన్స్ లేనటువంటి ఒకే ఒక్క మాట అంటే, అమెరికా పెట్టిన కండిషన్స్ దాదాపుగా ఇరాన్ తగ్గో కొంత భయపడో భయానికో భక్తికో యాక్సెప్ట్ చేస్తోంది. కానీ ఒకే ఒక కండిషన్ మాత్రం తిప్పికొడుతోంది ఇరాన్. అదొకటి ఏంటంటే, మీరు మా ఇంటర్నల్ ఇష్యూస్లో తలదూర్చకూడదు, మా ఇంటర్నల్ మ్యాటర్స్లో మేము మాత్రమే మాట్లాడతాం, హూ ఆర్ యూ టు టాక్, ఇది ఇరాన్ అడుగుతున్న మాట. మా ఇంటర్నల్గా ఏమైనా యుద్ధం జరిగిందనుకోండి, రియాల్స్ పడిపోయాయి, అంతర్గతంగా యుద్ధం ఉందని అంటున్నారు, ఏదో రకంగా మా దాంట్లో మేము సెటిలైట్ చేసుకుంటాం, కానీ మీ ప్రమేయం మాకొద్దు. ఇది ఒక మెయిన్ కండిషన్ ఇరాన్ అమెరికాపై ఇంపోజ్ చేసింది. దీంతో పాటుగా ఇంకొక మెయిన్ కండిషన్ ఏంటంటే, మేము 20 lakh crore 20 లక్షల కోట్లు నష్టపోయాం మేము. మీరు వింటుంది నిజమే, 20 లక్షల కోట్లు. సో ఈ నష్టాన్ని మొత్తాన్ని కూడా మేము రిట్రైవ్ చేసుకోవాలి అంటే మాకు గల్ఫ్ కంట్రీస్ నుంచి అయినా మాకు సహాయం అందించండి,
మీరైనా సహాయం చేయండి, లేదంటే మాకు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా మాకు రూట్ చూపించండి. ఎందుకంటే మా దేశాన్ని మళ్ళీ మేము పునర్నిర్మించుకోవాలి, కాబట్టి మాకు అవకాశం కల్పించాలనేది ఇరాన్ అడుగుతున్నమాట. కానీ ఇవేం పట్టించుకోకుండా అమెరికా మేము చెప్పిందల్లా చేయాల్సిందే, మేము ఏది చెప్తే అది చేయాల్సిందే, మీరు మొత్తం మా కంట్రోల్లో ఉండాల్సిందని చెప్పి మళ్ళీ ఇరాన్పై అటాక్ చేయడం. మొదట బందర్ అబ్బాస్ ఈ 3-4 డేస్ నుంచి యుద్ధం ఏదైతే జరుగుతోందో ఆ యుద్ధానికి కారణం సౌత్ ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయడం ఒకటైతే, బందర్ అబ్బాస్ అనేటువంటి ఓ పోర్ట్ పైన IRGC ఏర్పాటు చేసుకున్న ఆర్మీ క్యాంప్స్ పైన అమెరికా చేసిన అటాక్ ఈ యుద్ధాన్ని మరోసారిగా ఇప్పుడు అంటే ఈ రీసెంట్ డేస్లో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఆ తర్వాత నుంచి అమెరికా వార్షిప్ పైన ఇరాన్ అటాక్ చేయడం, అమెరికా వార్షిప్ పైన ఇరాన్ భయంకరమైనటువంటి డ్రోన్లతో దాడి చేయడం, ఖతార్, కువైట్, బనామా, బహ్రెయిన్ లాంటి ఈ ప్రాంతాల్లో, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో కూడా కొన్ని డ్రోన్లు, మిసైళ్లతోని ఇరాన్ కొంత దాడి చేసే ప్రయత్నం చేయడం, ఆ రకంగా ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా ఎస్కలేట్ అవుతూ ఉన్నాయి. ఖతార్ వేదికగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఈ 3-4 డేస్ ముందు మళ్ళీ యుద్ధం బందర్ అబ్బాస్ పోర్ట్ పైన దాడి జరక్క మునుపు అమెరికా ఇరాన్ మధ్య ఒక కండిషన్ ఉండేది. ఏంటి ఆ కండిషన్ అంటే, ఇరాన్ అమెరికా మధ్య ఇప్పటికి ఉన్న పలంగా యుద్ధం ఆగిపోవాలి, క్లోజ్ చేసుకుందాం, 60 డేస్ 60 రోజుల పాటుగా చర్చించుకుందాం. నీ కండిషన్స్ ఏంటి, నా కండిషన్స్ ఏంటి, నీ కండిషన్స్ యాక్సెప్టెన్స్ ఉన్నాయా లేవా, నా కండిషన్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా, ఈ రకంగా మనం 60 రోజుల పాటుగా చర్చలు జరుపుదాం. 60 రోజుల పాటుగా సుదీర్ఘమైన చర్చల తర్వాత దీనికి ఒక పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెడదామనేది ఇరాన్ చెప్పిన మాట. కానీ ఇరాన్ అన్నట్టుగానే మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా పోస్ట్ చేశారు ఆయన. కానీ అంతలోనే మళ్ళీ ఏం జరిగిందో తెలియదు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ అని చెప్పి ఇరాన్ మ్యాప్ మొత్తానికి కూడా అమెరికా జెండాలు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా ఆ జెండాలు ఏర్పాటు చేసి డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే మళ్ళీ యుద్ధాన్ని ఇంకా పెంచాలన్న ఆలోచనతోనే డొనాల్డ్ ట్రంప్ ఉన్నారనేది ఆ రోజు అర్థమైపోయింది. కానీ డైరెక్ట్గా అటాక్కి దిగుతారని ఎవరు అనుకోలేదు. ఖతార్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. నేను వార్త చెప్పే సమయానికి అక్కడ దాడి జరుగుతున్న క్రమంలో కూడా ఖతార్ వేదికగా ఇంకా ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఈ చర్చలు జరుగుతున్న క్రమంలోనే అమెరికా ఇరాన్పై దాడి చేయడం, మరి ఇరాన్ అమెరికా ఎయిర్ బేసెస్ పైన, అమెరికా వార్షిప్స్ పై అటాక్ చేయడం, ఈ యుద్ధం ఇంకా ఎస్కలేట్ అవుతోంది. ఇప్పుడు రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా గురుక్ సిటీ అండ్ కేష్ ఈ 2 ఐలాండ్స్ పైన, గురుక్ సిటీ అనేది ఒక ప్రాంతం అండ్ కేష్ ఐలాండ్ పైన భయంకరమైనటువంటి దాడితో అమెరికా అటాక్ చేసింది. ఈ అటాక్ని తిప్పికొట్టే క్రమంలో ఇరాన్ కూడా కువైట్లో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ పై అటాక్ చేసింది. ఇప్పుడు అమెరికన్ ఎయిర్ బేసెస్ అండర్ అటాక్ బై ఇరాన్. సో ఆ ఇరాన్ చేసిన అటాక్స్తో కారణంగా కొంత ధ్వంసం కూడా అవుతోంది అమెరికాకి. అమెరికా ఇప్పటికే ఫైనాన్షియల్గా లాస్ అవుతూ ఉన్నాం, ఫైనాన్షియల్గా మేము రిట్రైవ్ అవ్వాలి. సో దానికి మేము ఇష్టమైనట్టుగా దేశాల మీద ట్యాక్సులు వేస్తాం. ఇంటర్నల్గా కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ యాక్సెప్ట్ చేయడం లేదు. మాకున్నటువంటి ఇక్కడ న్యాయస్థానాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, అమెరికన్ సిటిజన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఫైనాన్షియల్గా ఒక క్రైసిస్ ఏర్పడుతుందని చెప్తూనే ఇంకోవైపు అటాక్ చేస్తోంది. మేము తప్పైపోతున్నాం, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకు అనేక రకాల ధ్వంసం అవుతుందని చెప్తూనే ఇంకోవైపు అటాక్ చేయడంతో అమెరికా అసలు వాళ్ళ ఎత్తుగడ ఏంటి, ఎజెండా ఏంటి అర్థం కాకుండా పోతోంది. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం, అమెరికా ఇరాన్పై ఎటువంటి అటాక్ చేసిందనేది. ఐ విల్ కంటిన్యూ అగైన్.